5వ తేదీ ఈ నెల 5వ తేదీ ఒక రాబరీ జరిగింది. ఒక ఎల్డర్లీ లేడీ ఇంకా మనవడు ఉంటే కట్టేసి దాదాపు 12 తులాల బంగారం, 2,10,10,000 రూపాయలు క్యాష్, ఒక 4 వీలర్ తీసుకొని ఆ 4 వీలర్లో పారిపోయారండి. అదే రోజు 4 వీలర్ రికవరీ చేయడం జరిగింది. సో ఆ కేసు చూస్తే మనవాడు చాలా అప్పులు పాలయ్యాడండి. సో అందుకే ఈ రవాడీ చేయడానికి ప్లాన్ చేశారు. మనవాడు కృష్ణకాంత్, ముగ్గురు వ్యక్తులు ప్రమోద్ కుమార్, షేక్ అభిషేక్, సత్య, సూర్యకుమార్. సో ఈ 4 కలిసి ఇది చేశారండి. బంగారం, క్యాష్ అక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ వెహికల్ కూడా బయట డిస్ప్లే ఉంది. అంత బాధితులకు మేము రిటర్న్ ఇస్తాము. సో ఈ 2-3 రోజుల్లో చాకచక్యంగా కేసు ఛేదించి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేయడం, ముద్దాయిలందరినీ అరెస్ట్ చేయడం చాలా సెన్సేషనల్ కేస్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయింది. సో ఎలా భరించాలి ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది. ఇలా మనం ఇంట్లోనే రాబరీ స్టేజ్ చేస్తే ఆ అమౌంట్తోనే మా లాస్ మేము కంపెన్సేట్ చేయొచ్చు అని ఐడియా వచ్చింది. అప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఇది ప్లాన్ చేశారండి. కృష్ణకాంత్ వచ్చేసి విద్యార్థి, కేసీ పాలెం. నెక్స్ట్ ప్రమోద్ కుమార్, పిఎం పాలెం, 30 సంవత్సరాల వయస్సు. నెక్స్ట్ షేక్ అభిషేక్, 21 సంవత్సరాలు, కేఆర్ఎం కాలనీ. సత్య సూర్యకుమార్, 24 సంవత్సరాలు, మధుర్వాడ. ఈ అభిషేక్ కృష్ణకాంత్ వచ్చేసి ఒక కాలేజ్లో స్టూడెంట్. సో అలా పరిచయం అయింది. ప్రమోద్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు, అలా అక్వైంటెన్స్ జరిగింది. సూర్యకుమార్ జొమాటోలో పనిచేస్తాడు, అతను కూడా ఇన్వెస్టర్. అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఇష్యూలో పరిచయం జరిగింది. ఈ కంపెన్సేట్ చేద్దామని ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది. అందుకే అందరూ కలిసి ఇలా స్టేజ్ మేనేజ్ చేశారండి. మా వాళ్ళు బాగా ఇంట్రోగేట్ చేస్తే సో కన్ఫెస్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని మేము ఈ కేసు ఇమీడియట్గా ఛేదించగలిగాం. లేకపోతే హిందీలో మాట్లాడారు, అంటే మిస్లీడ్ చేయడానికి అన్ని విధంగా చేశారు. మేము ఇనిషియల్గా అనుకున్నాం నార్త్ ఇండియా నుండి గ్యాంగ్ వచ్చారు కాబట్టి, తర్వాత ముసుగు ధరించి ఉన్నారు. మీరు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కాబట్టి డిటెక్షన్ చేయడం కష్టము. అప్పుడు ఒక డౌట్ వచ్చింది, ముసుగు ఎందుకు ధరించి వస్తారు? బహుశా కనీసం ఆ ముగ్గురులో ఎవరొకరు తెలిసిన వ్యక్తి అని అనుకున్నాము. సో గుర్తుపడతారని ముసుగు ధరించి వచ్చారేమో, అది ఒకటి. ఇంకొకటి, నేరుగా ఇంటికి వచ్చారంటే ఎవరొకరు ఇంటి దొంగ ఉంటారు, అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అందుకే నేరుగా ఆ ఇంటికి వచ్చారని నేను ఫస్ట్ డే అడిగాము. ఎవరొకరు ఇన్సైడర్ హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. యాంగిల్లో విచారిస్తూ కేసు డిటెక్ట్ చేయగలిగాము. అంటే ఇందులో నాన్నగారు గ్రేడ్ 2 కాంట్రాక్టర్ జీవీఎంసీ, తను పొలిటికల్ కూడా చూసుకుంటారు. వాళ్ళ మామగారు ఏంటంటే అది ఈజీ టార్గెట్ కాబట్టి బయటకి ఎక్కడికైతే దొరికిపోతాను ఉద్దేశంతో ఒక ప్లాన్ చేశారు. వాళ్ళ నాన్నగారు 4th నైట్ హైదరాబాద్ వెళ్తారని చెప్పి ఇతనే ఈ అబ్బాయి టికెట్ తీశాడు. వాళ్ళ అబ్బాయి ఏమన్నా టికెట్ తీసి అది టికెట్ వీళ్ళు కూడా వాళ్ళ ముగ్గురు కూడా షేర్ చేసి మా నాన్నగారు ఈ టైంకి బయలుదేరుతారు కాబట్టి మీరు ఆ టైంకి రండి, మా అమ్మమ్మ మా నాన్న ఒక్కరే ఉంటారు ఇంట్లో, వాళ్ళ చెల్లి కింద పడుకుంటే ఆ చెల్లిని కూడా పైకి పంపించాడు. వాళ్ళ చెల్లి అమ్మగారు పైన పడుకున్నారు, కిందన ఈ కృష్ణకాంత్ అండ్ వాళ్ళ నాన్నమ్మ గారు పడుకున్నారు. అయితే వీళ్ళు యాక్చువల్గా ఏమంటే ఏవో 2 గాజులు ఒక చైన్ దొరుకుతాయి అనుకున్నారు, రెగ్యులర్గా అవే వేసుకుంటుంది ఆవిడ. కానీ ఆ రోజు పెళ్లికి రావడం ఆవిడ మొత్తం గోల్డ్ తోటి పట్టుకునిపోయింది. సో వాళ్ళు వచ్చి దోపిడీ చేశారు. వీళ్ళు వచ్చేటప్పుడు ఆటోలో వచ్చారు. ముందే ఎగ్జిట్ ప్లాన్ ఎలాగంటే ఎలా వెళ్ళాలి, మనం ముందే 1 వీక్ బ్యాక్ సీసీ ఫుటేజ్ పని చేయకుండా కూడా ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఆల్రెడీ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి, సీసీ ఫుటేజ్ పని చేయలేదు. అలాగే ఇప్పుడు మేము ఆటోతో వచ్చాం కదా, ప్లాన్ ఎగ్జిట్ ప్లాన్ ఎలాగంటే వాళ్ళ నాన్నగారు కాల్ ఇచ్చి పంపించారు.